పిల్లలు స్కూల్లో చాలా టైర్డ్ అయిపోయి వచ్చారు. కాసేపు రిలాక్స్ అవుతారులే అని ఫోన్ ఇస్తాం. అంతే కదా! మీరు కూడా అలాగే చేస్తున్నారు కదా! ఓ పావుగంట చూస్తాడులే ఏమైంది పాపం అనుకుంటాం. ఆ పావుగంట కాస్త అరగంట, గంట, 2, 3 గంటలు కూడా అయిపోతది ఒక్కొక్కసారి. పిల్లలు రిలాక్సేషన్ కోసమని మనమే ఒక రకంగా మన పిల్లలకి ఫోన్స్, టీవీలు అలవాటు చేస్తున్నాం. ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల కళ్ళు పాడవుతాయి. పిల్లల యొక్క సైట్ సరిగ్గా ఉండదు అని మనకు తెలుసు. పిల్లల్ని స్క్రీన్స్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేయడం వల్ల ముఖ్యంగా 3 డ్యామేజ్‌లు జరుగుతాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. 3 డ్యామేజెస్ చూసాక ఏ డ్యామేజ్ అయితే మీరు గెస్ చేశారో నాకు కామెంట్‌లో చెప్పండి. డ్యామేజ్ నంబర్ 1, సైంటిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లు ప్రూవ్ చేసిందేంటంటే పిల్లలు స్క్రీన్స్‌ని ఎక్కువగా చూడడం వల్ల వాళ్ళల్లోని డోపమైన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. అంటే చిన్న చిన్న విషయాల్లోని పొందే ఆనందం, అనుభూతిని పిల్లలు మిస్ అవుతున్నారు. అది జీవితం సజావుగా సాగడానికి, ఆనందంగా ఉండడానికి ఎంతో ఇంపార్టెంట్ కదా! ఈ స్క్రీన్స్‌లోని వచ్చే లైట్ వల్ల వాళ్ళకి ఎక్కువగా డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల నిజంగా వాళ్ళు కృషితో చేసిన పనుల్లోంచి వచ్చే ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు మన పిల్లలు. సెకండ్ ఇంపార్టెంట్ డ్యామేజ్, స్క్రీన్స్ ఎక్కువసేపు చూడడం వల్ల పిల్లలు ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే కోపం గాని, బాధ గాని, ఏడుపు గాని ఏదైనా సరే ఎక్కువసేపు వాళ్ళు హోల్డ్ చేయలేకపోతున్నారు. అది చాలా అవసరం కదా! పిల్లలు ఎదిగాక మానవ సంబంధాలు చక్కగా ఉండాలి అంటే, వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం రావాలి కదా! అది కూడా స్క్రీన్స్ వల్ల ఎమోషనల్ రెగ్యులేషన్ చాలా తగ్గిపోతుంది. ఇంకా మూడో ముఖ్యమైన డ్యామేజ్ ఏం జరుగుతుందో తెలుసా? పిల్లల్లోని నిద్ర పర్సెంటేజ్ తగ్గిపోతుంది. చిల్డ్రన్‌లో కూడా ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం లాంటిది సైంటిస్ట్‌లు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ స్క్రీన్స్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఈ మెలటోనిన్ తగ్గిపోవడం వల్ల పిల్లలు చక్కటి నిద్రకి దూరమవుతున్నారు. దానివల్ల పిల్లల యొక్క మెమరీ అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఈ 3 డ్యామేజెస్‌లోని మీరు ఏ డ్యామేజ్ అయ్యుంటది అని గెస్ చేశారు? నాకు కమెంట్‌లో చెప్పండి. థాంక్ యూ. ఇట్స్ మీ రమా శ్రీనివాస్, కాన్షియస్ పేరెంటింగ్ కోచ్ అండ్ ఎన్ఎల్‌పి ప్రాక్టీషనర్.